దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఎంఐఎం అనే పార్టీ పోయి ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేస్తుంది. ఆఖరికి ఇదే నవంబర్ 11వ రోజు బీహార్లో జరిగేటువంటి ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ 30 సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. 2020లో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో 20 సీట్లలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఆఖరికి ఏం లేదు సౌత్లో తమిళనాడులో అంటే తమిళనాడులో కూడా పోయి 2021లో తమిళనాడులో ఎలక్షన్స్ అయితే 3 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. 2021లోనే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయితే 6 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. ఉత్తరప్రదేశ్లో 2022లో ఎలక్షన్స్ అయితే 95 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. తెలంగాణలో 2023లో ఎలక్షన్స్ అయితే 9 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. ఉత్తరాఖండ్లో 2022లో ఎలక్షన్స్ అయితే 4 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. రాజస్థాన్లో 2023లో ఎలక్షన్స్ అయితే 10 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. అదే 2023లో మధ్యప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే 4 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. 2024 మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయితే 16 సీట్లలో పోటీ చేసింది, 1 సీట్ గెలిచింది. 2024 జార్ఖండ్లో ఎలక్షన్స్ అయితే 1 సీట్ పోటీ చేసిర్రు, ఏం గెలవలేకపోయింది. ఆఖరికి మొన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కూడా 2 స్థానాలలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది.